వారిని ఎరా గుద్దినప్పుడు సారీ కూడా చెప్పాను కదరా, మరి ఎంతమంది తీసుకొచ్చావేంటి? అశోక్ దేవాగాడు ఫ్యామిలీ మొత్తం చచ్చారని ఏం స్టోరీ రాశాడ్రా. ఇప్పుడు నేను ఆ స్టోరీని నిజం చేస్తా. ఏంటి ప్రాబ్లం? అని వేసేయాలా? అడ్డంగా నరికేయాలి. చూడు బాసు, వాళ్ళకి నీకు ఏం గొడవ ఉందో నాకు తెలదో, నాకు అనవసరం. వాళ్ళు నన్ను నమ్ముకుని వచ్చారు, సో వాళ్ళని వేయాలంటే ముందు నన్ను వేసేద్దాం ఉండాలి. ఉందా? వీడితో ఎంతసేపు డిస్కషన్ ఏంటి డాడ్? తీసుకో, గురి చూసుకుంటూ పక్క పడాలంతే. వాళ్ళు ముంబై దాటి వెళ్ళకూడదు. పొగడో సాలి, పొగడో. అబే, ఈ పవార్ నుంచి తప్పించుకోలేరు సార్. రే, ఎక్కడ్రా అశోక్ దేవగాడు? నీ ఫేస్ లో భయం కనపడడం లేదేంట్రా? సార్, నా ఫేస్ లో భయం కనపడటం లేదా? సరిగ్గా చూడండి సార్, నా ఫేస్ ఎంత సార్? పులావు సాలేకో. ఒరే రామకృష్ణ, ఇప్పుడు ఏంట్రా నీ కమిట్మెంట్? వీళ్ళనెయ్యాలంటే ముందు నిన్నెయ్యాలన్నావు కదరా. నిన్నేసి ఆ తర్వాత వీళ్ళనేస్తా. నా బేటానేమి చెయ్యొద్దు. ఉప్పు సముద్రం ఉన్న బతికే నీకే ఎంతుంటే దానికే ఫీడింగ్ ఇచ్చే గోదావరి కట్టిన పుట్టి పెరిగి నీ రామకృష్ణ గారికి ఇంకెంత ఉండాలరా? వాళ్ళని వేయాలంటే ముందు నన్ను వేయాలి, నన్ను వేయాలంటే ఈ నేసేయాలి. ఏం చేద్దాం? నా బిడ్డని ఏమీ చెయ్యొద్దు. నేను వీళ్ళని వదులుతాను, నువ్వు వాడిని వదిలే. మనమే ముందెందుకు వదలాలన్నా? వాడు మనుషులు 4 ఉన్నారా, మన మనిషి ఒక్కడే, వాడినే వదలు. మనం ఒక్కడైనా అక్కడున్నది నా వారసుడ్రా. సరే సరే, మేము 1 2 3 అంటాం. అటు నుంచి మా వాడిని పంపించావు, ఇటు నుంచి మీ వాడిని పంపిస్తాం. మధ్యలో క్రాస్ అవుతారు. మీరు మరి పాత సినిమాలో వెళ్ళాలో ఆలోచిస్తున్నారా? యదవ కామెడీ లాపి ముందు మా వాళ్ళని వదులు, తర్వాత ఇటు వదులుతా. బాబాయ్ దగ్గరికి వెళ్తాను. సార్, వాడు చాలా మొండోడు సార్, ఎవరి మాట వినడు సార్. నా మాట విని మమ్మల్ని వదిలేండి సార్,
నేను వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పి మీ అబ్బాయిని మీ దగ్గర పంపిస్తాను సార్. ఒట్టు సార్, అలా చూడకండి సార్, భయం వేస్తుంది. నా మాట నమ్మండి సార్. రేయ్! తేడా వస్తే ఫస్ట్ వాడిని వేయను, నిన్నేస్తా. అమ్మయ్యా, వీడొక్కడి వల్ల మేమందరం బతికిపోయావురా బాబు. బాబు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. ఏంటాడు ఈ టెన్షన్ తట్టుకోలేక బిక్క చచ్చిపోయాడా ఏంటి? ఇంకా చచ్చిపోలేదు, వాడు నిజంగానే చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? 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 బాబోయ్, చచ్చిపోయాడా? నువ్వు అలా ఫిట్స్ వచ్చి కొట్టుకోకు, వాడు తెలిస్తే డేంజర్. కొంచెం బిల్డప్గా ఉండు. ఈ సిచ్యువేషన్ లో నాకు బిల్డప్లు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయరా? ఈ టెన్షన్ లో వాడి చేతిలో చావటం కంటే ఈ తుపాకీతో కలుసుకుని నేను చచ్చిపోతా. ఇందులో బుల్లెట్లు అయిపోయినాయి. వీడి ఒంట్లో ప్రాణం లేదు, ఈ గల్లో బుల్లెట్లు లేవు, మేము ఎట్టెళ్ళాలో తెలియట్లేదు. అరే, సవారీ దగ్గర పెట్టుకొని సవాల్ ఎట్లా వదిలేవరా నాయన? ఏంట్రా లేటు? వదులు. బాబాయ్, సిచ్యువేషన్ చేయదడిపోతుంది. ఇంకా లాకెట్ డిసైడ్ చేయాలి. రాముడు వస్తే రావణ కష్టం, కృష్ణుడు వస్తే కురుక్షేత్రం. అదేంట్రా గోడుగా ఆగిపోయింది? దేవుడు కూడా మనతో క్యారమ్స్ ఆడుకుంటున్నాడా ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు బాబాయ్. రాముడు రాలేదు, కృష్ణుడు రాలేదంటే సిచ్యువేషన్ రామకృష్ణ వదిలేసినట్టే. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను రిలాక్స్ చూసుకుంటా.